వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చూద్దాం. దట్ ఈస్ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, 2019లో జరిగింది. అండ్ ఈ యొక్క పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అనాలిసిస్ అనేది మనం చూద్దాం. అలాగే ఏ టాపిక్స్ అనేది ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేశాడు, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, దట్ ఈస్ బేసిక్గా అడిగాడా, అడ్వాన్స్డ్గా అడిగాడా, అండ్ ఈ యొక్క స్టడీ స్ట్రాటజీ మీద ఎలా ఉండాలి టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, అండ్ మీ యొక్క లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీకు తెలియాలి. అంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏ ఏరియాస్ మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు అనే ఐడియా ఉండాలి. దట్ ఈస్ వై ఈరోజు 691 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 691 వేకెన్సీస్. న్యూ సిలబస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆఫ్టర్ July 15th. న్యూ సిలబస్ ఇచ్చిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు. మై బెస్ట్ సజెషన్ విల్ బి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండి. బికాస్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కానీ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. న్యూ సిలబస్ మనకు జనరల్గా ఎందుకు ఇస్తారంటే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి. July 15 తర్వాత ఎగ్జామ్ అన్నాడు కదా అని చెప్పి ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అని మీకు మీరే సెల్ఫ్గా ఫిక్స్ అయిపోవద్దు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో ఉంది అనుకోండి, మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. రైట్? సో లెట్ us go into the first question. So give me a minute. The first question is core in the computer means. కంప్యూటర్లో కోర్ అనేది దేన్ని అంటాము అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రాసెసర్. ప్రాసెసర్ అనేది మెయిన్ పార్ట్ కాబట్టి దానిని మనం కోర్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ బేస్ లైన్ రిపోర్ట్ 2018 ఎందుకు ఉంది అని మీకు డౌట్ రావచ్చు. బికాస్ ఇది 2019లో జరిగిన ఎగ్జామ్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ నీతి ఆయోగ్ లెఫ్ట్ అవుట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. నీతి ఆయోగ్ అనేది ఏ ఒక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ఎక్సెప్షన్ ఇచ్చింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, సస్టైనబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. రైట్? నెక్స్ట్, జియో టీవీ ఛానల్ ఈజ్ ఎ న్యూస్ ఛానల్ ఆఫ్. జియో టీవీ ఛానల్ అనేది ఏ కంట్రీ యొక్క న్యూస్ ఛానల్ అని అడుగుతున్నాడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాకిస్తాన్. బికాజ్ ఆ టైంలో కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది మీకు పాలిటీలో భాగంగా అడిగిన క్వశ్చన్, మీకు అందరికీ తెలుసు. అండ్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆర్టికల్ 19(1). ఇక్కడ ఈజీగా మీరు ఆప్షన్స్తో ఎలిమినేట్ చేసేయచ్చు. బికాజ్ ఆర్టికల్ 14 అని ఇచ్చాడు. ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ అని తెలుసు. సో ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ దీనిలోకి వస్తే ఆర్టికల్ 19(1)లో 6 ఫ్రీడమ్స్ అనేది మనకి ఫస్ట్ ఆర్టికల్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆర్టికల్ 19 to 22లో మనకు రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆర్టికల్లోనే 6 టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ అనేవి మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, a program for providing 100 days guaranteed wages to rural folk for their work is. ఏ స్కీమ్లో భాగంగా మనం 100 days గ్యారంటీడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని అడుగుతున్నారు. దట్ ఈజ్ ఆప్షన్ 2 నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీన్నే మనం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని కూడా అంటాం. రీసెంట్గా ఈ యొక్క వేజెస్ అనేది రివైజ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో మనం ఈ యొక్క వేజెస్ ఎంత పే చేస్తున్నాం, అలాగే హైయెస్ట్ వేజెస్ అనేది ఏ స్టేట్ పే చేస్తుంది అనేది కూడా చూసుకోవాలి. బికాస్ రీసెంట్గా ఇయర్లో కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి. రైట్? నెక్స్ట్, రియల్ ఆబ్జెక్ట్ టేకెన్ అవుట్ ఫ్రమ్ దేర్ న్యాచురల్ సెట్టింగ్ ఇస్. ఈ యొక్క క్వశ్చన్ చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది ఒక కంటైనర్ అనుకోండి. ఈ యొక్క కంటైనర్ మీరు ఏదో ఒక లిక్విడ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉంది అని అనుకుందాం. రైట్? అండ్ ఇంకొక స్మాల్ కంటైనర్ ఉంది అనుకోండి. దీనిలో నుంచి మనం కొంచెం పెట్రోల్ని తీసి ఈ యొక్క కంటైనర్లో పోర్ చేసాం. ఓకే, ఇది క్వశ్చన్ వాడు అడిగింది. రియల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దీనిలో ఉన్నటువంటి పెట్రోల్ అనేది రియల్ ఆబ్జెక్ట్. ఈ యొక్క రియల్ ఆబ్జెక్ట్ని ఇందులో నుంచి, దట్ ఈస్ న్యాచురల్ సెట్టింగ్ అంటే ఏంటి? ఈ యొక్క కంటైనర్లో నుంచి తీస్తే దాన్ని ఏమంటాము అని అడుగుతున్నాడు. మీకు క్వశ్చన్ని ఎగ్జామ్ మీరు రాస్తున్న టైంలో అనలైజ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి. అప్పుడే మీరు క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి ఈ క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా అడిగాడు. మరి దీని యొక్క ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 స్పెసిమెన్. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే మనం హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా మీ యొక్క స్పెసిమెన్ ఇచ్చారా అని అడుగుతారు శాంపుల్గా. దట్ ఈస్ హౌ యూ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్స్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద గ్యాప్ బిట్వీన్ వాట్ ఈస్ అండ్ వాట్ ఆట్ టు బీ ఈస్ నోన్ యాజ్. ఈ క్వశ్చన్ చదివితే, టు బి వెరీ ఫ్రాంక్, ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివితే నాకే అర్థం కాలేదండి. సో నేనేం చేస్తాను, ఇప్పుడు దీన్ని తెలుగులో చదువుతాను. ఇంగ్లీష్లో చదువుతున్నాము అంటే ఆటోమేటిక్గా తెలుగులో చదవడం కూడా వస్తుంది కదా. సో తెలుగులో ఏమి ఇచ్చాడు, అది ఏమిటి అండ్ అది ఎలా ఉండాలి, దీని మధ్య ఉన్న దూరాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ చదివితే ఈజీగా అర్థమవుతుంది కదా. అంటే ఏంటి, అది ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. రైట్? అదేంటి అనేది తెలియాలంటే ఏంటి, ఏం చేయాలో మనకు తెలియాలి అంటే
అది ఏంటి అనేది మనకు తెలియాలి కదా. నెక్స్ట్ ఏంటి, అది ఎలా ఉండాలి అని తెలియాలి. ఎలా ఉండాలి అనేది ఎందుకు తెలియాలి, ఏం చేస్తాము అనేది తెలియాలంటే అది ఎలా ఉండాలి అనేది తెలియాలి. దాన్ని ఏమంటాము, ఆబ్జెక్టివ్ అంటాం, అంతే కదా. ఆబ్జెక్టివ్ అన్నా, ఎయిమ్ అన్నా, గోల్ అన్నా ఒకటే అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీస్ 3 ఆర్ డిఫరెంట్. ఆబ్జెక్టివ్ అంటే మనం పెట్టుకున్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నాము అంటున్నది ఆబ్జెక్టివ్. దట్ ఈస్ అది ఏంటి, ఎలా ఉండాలి అని మనం ప్లాన్ చేసుకునేదాన్ని ఆబ్జెక్టివ్ అని అంటాం, రైట్. నెక్స్ట్, the process of keeping a careful watch on specific events or activities which constitute the main components of the program is called అంటున్నారు. ఇక్కడ సింపుల్గా మీరు ఒక వర్డ్ చూడండి, వాచ్ ఆన్ అంటున్నాడు. మనం జనరల్గా దేనైనా అబ్జర్వ్ చేయడం ఆర్ దేనినైనా కీన్గా అబ్జర్వ్ చేయడాన్ని ఏమంటాము, మానిటరింగ్ అంటాం, రైట్. ఇదే ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a process of deposition of calcium and other minerals on the surface of the cartilage is called అంటున్నాడు. ఇది కెమిస్ట్రీలో భాగంగా ఆర్ ఎన్విరాన్మెంట్లో భాగంగా ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అండ్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆసిఫికేషన్, రైట్. అందరూ డిపాజిషన్ అని ఈజీగా వెళ్ళిపోతారు. డిపాజిషన్ మాత్రమే అడగలేదు వాటి. డిపాజిషన్ అని అంటాం ఎప్పుడు అంటాం, జనరల్గా ఏదైనా పార్టికల్స్ వచ్చి స్ప్రెడ్ అయినప్పుడు డిపాజిషన్ అంటాం. ఇక్కడ డిపాజిషన్ ఆఫ్ కాల్షియం అండ్ అదర్ మినరల్స్ అంటున్నాడు. దట్ ఈస్ వై ఆన్సర్ విల్ బి ఆసిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ లెర్నింగ్ ప్రాసెస్ ఎనీ రెస్పాన్స్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్ త్రూ అంటున్నాడు, రైట్. అంటే ఏంటి, ఏదైనా ఒక లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా బలం చేకూరుస్తాము అని అడుగుతున్నాడు. క్రిటిసిజం చేసి మనం ప్రమోట్ చేయగలుగుతాము ఆర్ పుష్ చేయగలుగుతామా, చేయలేము. పనిష్మెంట్ ఇచ్చి కూడా చేయలేము. అండ్ లిమిట్స్ ఆర్ లిమిటేషన్స్ ఇంపోజ్ చేసి చేయగలమా, చేయలేము. సో ది ఆన్సర్ ఈజ్ రివార్డ్. నెక్స్ట్, హౌ ద స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ ఎగ్జిస్ట్. డిమాండ్ కర్వ్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే దాని యొక్క స్లోప్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అడుగుతున్నాడు. డిమాండ్ కర్వ్ యొక్క స్లోప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో వాట్ వీ కెన్ ఆన్సర్, దట్ ఈస్ కాన్వెక్స్. ఓకే. నెక్స్ట్, సేమ్ క్వాంటిటీ సప్లైడ్ అట్ మోర్ ప్రైస్ రిఫర్స్ టు. అంటే ఏంటి, సేమ్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ 5x ఉన్నాయి అనుకున్నా. 5x అనేది జనరల్గా 30 రూపీస్ అనుకోండి. నేను ఎంత ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నాను, 5x అనేది 100 రూపీస్కి ఇంక్రీజ్ చేస్తున్నాను. అంటే సేమ్ సప్లై, దట్ ఈస్ క్వాంటిటీ అనేది సేమ్ ఉంది, సప్లై అనేది సేమ్ ఉంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఈ యొక్క సప్లై అనేది డిక్రీజ్ అయిపోయినప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా మీరు చూసుకోవాలి, రైట్. నెక్స్ట్, ప్రోగ్రామ్ ఫర్ ప్రొవైడింగ్ 100 days గ్యారంటీడ్, ఇది ఆల్రెడీ చూసాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ జీరో డిశ్చార్జ్ సిటీ అని అడుగుతున్నాడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి, నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ఆ టైంలో దట్ ఈస్ 2019లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. నెక్స్ట్, హూ వాస్ ది ఫస్ట్ పర్సన్ టు గెట్ పరమ్వీర్ చక్ర అవార్డ్. పరమ్వీర్ చక్ర అవార్డ్స్ అడిగాడు అంటే మీరు అవార్డ్స్ అండ్ హోనర్స్, దట్ ఈస్ రీసెంట్గా 2024లో 25లో ఉన్నటువంటి న్యూస్లో ఉన్న అవార్డ్స్ అండ్ హోనర్స్ కూడా మీరు చూసుకోవాలి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మేజర్ సోమనాథ్ శర్మ గారికి ఈ యొక్క పరమ్వీర్ చక్ర అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు పాస్ ది లా దట్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1, అస్సాం. ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ పెడుతున్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఉంటుంది అని మాత్రం బ్లైండ్గా ఆన్సర్ చేయొద్దు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, సో యూ విల్ లూజ్ యువర్ మార్క్స్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏ ఒక్క స్టేట్ గురించి అయినా క్వశ్చన్స్ అడుగుతాడు, కావాలనే మిమ్మల్ని ట్రిక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్లో ఇస్తాడు, ట్రిక్ అవ్వద్దు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ ది ఫ్రంటియర్ గాంధీ. ఇది హిస్టరీలో భాగంగా ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అండ్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అబ్దుల్ గఫర్ ఖాన్, రైట్. నెక్స్ట్, కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఇన్ డాష్ సెషన్ ఇన్ డాష్. అంటే ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. కాంగ్రెస్లో స్ప్లిట్ అనేది మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ మధ్య జరుగుతుందండి. ఇది ఎప్పుడు జరుగుతుంది, సూరత్లో జరుగుతుంది, 1907లో జరుగుతుంది. అగైన్ 1916లో ఏం జరుగుతుంది, లక్నో సెషన్ అనేది జరుగుతుంది. ఈ యొక్క లక్నో సెషన్లో ఏం జరుగుతుంది, లక్నో ప్యాక్ట్ జరుగుతుంది, లక్నో మెర్జర్ జరుగుతుంది. మెర్జర్ అంటే ఏంటి, ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ ఎవరైతే ఇక్కడ విడిపోయారో దట్ ఈ సూరత్ స్ప్లిట్ అంటాం, దీన్ని ఫేమస్గా సూరత్ స్ప్లిట్ అని కూడా పిలుస్తాం, రైట్. అండ్ ఈ యొక్క 1916లో ఏమవుతుంది, లక్నో మెర్జర్ అవుతుంది. ఇక్కడ స్ప్లిట్ అవుతారు, ఇక్కడ కలిసిపోతారు, దట్ ఈస్ వై ఇక్కడ మెర్జర్ అని పిలుస్తాం. మరి లక్నో ప్యాక్ట్ అంటే ఏంటి, ఈ యొక్క ప్యాక్ట్ అనేది కూడా 1916లో ఈ యొక్క కాన్ఫరెన్స్లో భాగంగానే సైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది బిట్వీన్ బోత్ దీస్ లీడర్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఆయుక్త అకాడమీ మీకోసం, దట్ ఈస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరు ఆస్పిరెంట్స్ కోసం స్పెషల్ బ్యాచెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ బ్యాచ్ ఆల్రెడీ లాంచ్ అయింది.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బ్యాచ్ కూడా లాంచ్ అవుతుందండి. సో హూఎవర్ వాంట్ టు జాయిన్ ద కోర్సెస్. అన్ని డీటెయిల్స్ అనేది మీకు ఐక్తా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లోనూ ఉన్నాయి, ఆర్ యాప్లో కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. యాప్ని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్సో ఆల్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా యాప్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బ్యాచ్, 50% డిస్కౌంట్తో మీకు ఈ యొక్క బ్యాచ్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ 2000 రూపీస్. ప్రస్తుతానికైతే ఈ యొక్క బ్యాచ్ అనేది అవైలబుల్గా ఉంది. హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ది ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బ్యాచ్, ప్లీజ్ డూ జాయిన్ పార్ట్ బి. దట్ ఈస్ కరెక్ట్గా న్యూ రివైజ్డ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. కరెక్ట్ సోర్సెస్ అనేటివి కూడా లేదు, అలాగే మార్కెట్లో బుక్స్ కూడా అవైలబుల్గా లేవు. ఈ యొక్క బ్యాచ్లో మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ బైలింగ్వల్, దట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు క్లాసెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది, బికాస్ ఎగ్జామ్ పేపర్ కూడా మీకు ఇంగ్లీష్లోనే వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సో దట్ యూ కెన్ లిజన్ ద క్లాసెస్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ దెన్ మీకు ఇది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి కూడా యూజ్ అయ్యేటువంటి బ్యాచ్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సిలబస్ మొత్తం టోటల్గా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, రైట్? ఆర్ లేదంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లెట్స్ మూవ్ ఇన్ టు ద డిస్కషన్. అండ్ ద క్వశ్చన్ ఈస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా డ్యూరింగ్ ది బ్రిటిష్ రూల్ అంటున్నాడు. ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రాజ్ వాస్ మేడప్ ఆఫ్ 2 types ఆఫ్ టెరిటరీస్, బ్రిటిష్ ఇండియా అండ్ నేటివ్ స్టేట్స్. కరెక్టే కదా, బ్రిటిష్ ఇండియా ఉండింది, నేటివ్ స్టేట్స్ ఆర్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండింది. నెక్స్ట్, provinces were controlled by the local kings and the princely states were directly under the rule of British government. అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత లోకల్ కింగ్స్ రూల్ అనేది లేకుండా చేశారు కదా. యూజింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అండ్ సబ్సిడరీ అలయన్స్, అసలు కింగ్స్ యొక్క రూల్ అనేది లేకుండా చేశారు, రైట్? మరి వీళ్ళు ఎలా రూల్ చేస్తారు? సో ది సెకండ్ ఆప్షన్ ఈస్ రాంగ్. అండ్ మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు చూడండి, విచ్ ఆఫ్ దిస్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. కరెక్ట్ అనుకొని ఏ పెట్టేశారంటే రాంగ్ అవుతుంది, చూసుకొని ఆన్సర్ చేయండి. క్వశ్చన్ కంప్లీట్గా చదవండి. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఏ ట్రీ అని అడుగుతున్నాడు. ఇది మీకు ఎన్విరాన్మెంట్ ఆర్ సైన్స్ పార్ట్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, సో ది ఆన్సర్ విల్ బి 4th ఆప్షన్ బనానా ట్రీ అండి. ఇందులో మీరు ఏం చూసుకోవాలి, కొన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ ప్లాంట్స్ అనేది స్టెమ్ ఉంటాయి, కొన్ని ట్యూబ్స్ ఉంటాయి, కొన్ని రూట్స్లో పెరిగే ఉంటాయి. సో ఈ యొక్క డిఫరెన్సెస్ అనేది మీకు తెలిస్తే ఏవి ట్రీస్, ఏవి స్టెమ్స్, ఏవి ట్యూబ్, ఏవి రూట్స్ అనేది తెలిస్తే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూస్డ్ ఇన్ సిగరెట్ లైటర్స్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్యూటేన్ అండి, రైట్? నెక్స్ట్, ఇది మీకు సైన్స్ పార్ట్లో అడగడం జరిగింది. నెక్స్ట్, ది ఏబిఓ బ్లడ్ టైప్స్ వర్ డిస్కవర్డ్ బై డాష్ ఇన్ 1901 ఫర్ విచ్ హీ రిసీవ్డ్ ది నోబెల్ ప్రైజ్. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ ఏంటి ఇంత టఫ్గా ఏబిఓ టైప్ ఆఫ్ బ్లడ్ టైప్స్ని అడిగాడు అని కాదు. పాయింట్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఇక్కడ పాయింట్. నోబెల్ ప్రైజ్ అవార్డ్ చేశారు కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ అనేది మీకు ఇంక్లూడ్ చేశారు. సో మీరు రీసెంట్గా ఏం చూసుకోవాలి, 2024-25లో ఇచ్చిన నోబెల్ ప్రైజ్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అలాగే అవార్డ్స్లో భాగంగా పద్మ అవార్డ్స్, ఇలాంటి అవార్డ్స్ అన్నీ మీరు చూసుకుంటే అవార్డ్స్ మీద వచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కార్ల్ లెన్స్టైనర్, రైట్? నెక్స్ట్, గన్ పౌడర్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ పౌడర్ ఈజ్ మేడ్ ఆఫ్ సల్ఫర్, చార్కోల్ అండ్ డాష్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పొటాషియం నైట్రేట్, దట్ ఈస్ KNO3, రైట్? ఇది సైన్స్ పార్ట్లో మీకు ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది, రైట్? నెక్స్ట్, విచ్ మిర్రర్ ఈస్ యూస్డ్ ఇన్ ది హెడ్ లైట్ ఆఫ్ ది కార్స్. ఇది మీరు ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. దట్ ఈస్ జనరల్ సైన్స్ అని మీకు ఇచ్చేసాడు, అందులో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా చూసుకోవాలి. అండ్ ది ఆన్సర్ విల్ బీ హియర్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈస్ మిక్స్డ్ విత్ ఎల్పిజి టు డిటెక్ట్ స్మెల్ అంటున్నాడు. జనరల్గా అసలు ఎల్పిజిలో ఏ గ్యాసెస్ ఉంటాయి? ఇక్కడ ఇచ్చిన బ్యూటేన్ ఉంటుంది, ప్రోపేన్ ఉంటుంది, అండ్ ఐసోబ్యూటేన్ ఉంటుంది, రైట్? మరి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఎల్పిజిలో ఉన్న గ్యాసెస్ అడుగుతున్నాడా? కాదు, ఎల్పిజిలో ఏ గ్యాస్ మిక్స్ చేస్తే మనం స్మెల్ అనేది డిటెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ 4 ఇథైల్ మెర్కాప్టెన్, రైట్? క్వశ్చన్ అనేది మనం నీట్గా చదివితేనే ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, నిక్షయ్ పోషణ్ యోజన ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ డిసీజ్ అని అడుగుతున్నాడు. అండ్ ది ఆన్సర్ ఈస్ ట్యూబర్కులోసిస్. ఇది 2025లో కూడా న్యూస్లో ఉంది, రైట్? బికాస్ టీబీకి సంబంధించి యాప్, దట్ ఈస్ నిక్షయ్ యాప్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది బై ద గవర్నమెంట్. సో డిసీజెస్ గురించి కూడా మీరు చూసుకోవాలి, రీసెంట్లీ న్యూస్లో ఉన్నటువంటి డిసీజ్ చూసుకోవాలి. దట్ ఈస్ ఇండియా అనేది 2024లో ట్రకోమా అనే డిసీజ్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్. ఇలా కరెంట్ అఫైర్స్లో ఉన్న డిసీజెస్ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఇన్వైటెడ్ విచ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అట్ ద రీసెంట్ ఓత్ టేకింగ్ సెరమనీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1
బిమ్స్టెక్ అంటే ఏంటిది? ఓత్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అంటే 2019లో వచ్చిన క్వశ్చన్ పేపర్ కాబట్టి అప్పుడు న్యూస్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ బ్యాన్డ్ యూజ్ ఆఫ్ డ్రోన్స్ అండ్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటున్నారు. ది ఆన్సర్ ఈస్ శ్రీలంక అండి. అంటే అప్పుడు కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మరి ఇప్పుడు కూడా మేము అన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్ చదువుతాము అంటే అవసరం లేదు, బికాస్ మీకు సిలబస్లో నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని తీసేయడం జరిగింది. ఓన్లీ నేషనల్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ మాత్రమే స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు అకార్డింగ్ టు ద న్యూ సిలబస్ రిలీజ్డ్ బై ది ఏపీపీఎస్సి. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది ఫోకస్ చేయొద్దు, అది మీ సిలబస్లో నుంచి తీసేయడం జరిగింది, రైట్. నెక్స్ట్, హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ జాయిన్డ్ ది పాన్ ఇండియా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ ఇన్ 112 అని అడుగుతున్నాడు. దట్ ఈస్ 20 స్టేట్స్. అంటే ఇండియా వైడ్గా ఎన్ని స్టేట్స్ జాయిన్ అయ్యాయి అని అడుగుతున్నారు. దట్ ఈస్ 20 స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఇండియా గెట్స్ ఇట్స్ 37th వరల్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అది ఏంటి అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై. ఇది ఆ టైంలో న్యూస్లో ఉంది. మరి రీసెంట్గా మీరు ఏం చూసుకోవాలి? రామ్సార్ సైట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రామ్సార్ సైట్స్ చూసుకోవాలి. రీసెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇవన్నీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని వెళ్ళాలి అకార్డింగ్ టు కరెంట్ అఫైర్స్ పార్ట్, రైట్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ హ్యాస్ ది సుప్రీం కోర్ట్ బ్యాన్ ఆల్ మైనింగ్ యాక్టివిటీస్. అన్ని మైనింగ్ యాక్టివిటీస్ని సుప్రీంకోర్టు ఏ ఒక్క నేషనల్ పార్క్లో బ్యాన్ చేసింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కాజీరంగా నేషనల్ పార్క్. ఎక్కడుందండి? ఇది అస్సాంలో ఉంది, రైట్. మరి దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఓకే, అన్ని నేషనల్ పార్క్స్ కూడా మీరు చూసుకోవాలి. నేషనల్ పార్క్స్ కావచ్చు, టైగర్ రిజర్వ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్, ఫర్ వెదర్ సైన్స్ స్టడీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ టు ఫిల్ బలూన్స్ అని అడుగుతాడు. బలూన్స్ ఫిల్ చేయడానికి, అది కూడా వెదర్ సైన్స్ని స్టడీ చేయడానికి. జనరల్గా బలూన్స్లో ఫిల్ చేసే గ్యాస్ ఏంటి అని అడగట్లేదు. వెదర్ సైన్స్ని స్టడీ చేయడానికి ఏ గ్యాస్ ఫిల్ చేస్తాం బలూన్స్లో అని అడుగుతున్నాడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, హీలియం. అండ్ సింబల్స్ కూడా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సింబల్స్ కూడా చూసుకోండి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. హీలియంకి He, కార్బన్ డైఆక్సైడ్ CO2, ఆక్సిజన్ O2 అండ్ మీథేన్ ఈస్ CH4, రైట్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విలేజెస్ ద రివర్ గోదావరి ఈస్ జాయిన్డ్ విత్ రివర్ మంజీరా అండ్ రివర్ హరిద్ర అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కందకుర్తి, రైట్. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏబీ జాగ్రఫీ ఆర్ ఇండియన్ జాగ్రఫీలో మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ రెన్యూవబుల్ ఎనర్జీ కంట్రీ ఇండెక్స్ 2018 అని అడుగుతున్నాడు. 2018లో ఉంది కాబట్టి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఇది ఆన్సర్ అవుతుంది. మరి రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో ఏ ర్యాంక్లో ఉంది అని చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఫర్ వెదర్ సైన్స్ స్టడీ ఈ క్వశ్చన్ ఆల్రెడీ డీల్ చేసాం. ఆన్సర్ ఇస్ హీలియం. నెక్స్ట్, విచ్ సిటీ విల్ బీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది న్యూ రైల్వే జోన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ది ఆన్సర్ ఇస్ విశాఖపట్నం అండి. అప్పట్లో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ న్యూ రైల్వే జోన్కి విశాఖపట్నంని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది, రైట్. నెక్స్ట్, ఇన్ విచ్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైస్ 300 years ఓల్డ్ వెల్. అంటే బావి అంటాం కదండి. ఈ యొక్క 300 years ఓల్డ్ ఉన్నటువంటి బావి అండ్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనేది గండి బ్రదర్స్, దట్ ఈస్ గండి సోదరులు అంటాం. ఈ యొక్క గండి సోదరులు ఏ విలేజ్లో నిర్మించారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ చంద్రశేఖరపురం, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామిన్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. ఈ పాయింట్ ఫస్ట్ మనం చూసుకోవాలి. నెక్స్ట్, coming to the statements, the Himalayan mountain is a new fold mountain formed by the collision of two tectonic plates. Correct kada, Himalayan mountains are new fold mountains. Next, out of Vindhya and Satpura range is higher in length and is the source of rivers like Narmada and Tapi. మరి నిజమే కదా. సి లెట్స్ సే ఇది ఇండియా మ్యాప్ అనుకుందాం, ఇది గుజరాత్ అనుకుందాం. ఇక్కడ ఉంటాయి వింధ్యా రేంజెస్, పైన ఉన్న వింధ్యా రేంజెస్ అండ్ దాని కింద ఉన్నవి సాత్పురా రేంజెస్. ఈ మిడిల్లో ఫ్లో అయ్యేటువంటి రివర్స్ ఏవి? ఒకటి నర్మదా ఉంటుంది అండ్ దాని కిందనే తాపీ రివర్ ఉంటుంది కదా. ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా వింధ్యా అండ్ సాత్పురా రేంజ్ హయ్యర్లో ఉంటుంది అండ్ దీనిపైన వచ్చేసి నర్మదా రివర్ ఫ్లో అవుతుంది అంటున్నారు. కరెక్టే కదా, నర్మదా తప్పతే ఇక్కడ ఫ్లో అవుతున్నాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్, విశాఖపట్నం అండ్ భువనేశ్వర్ ఆర్ ఇంపార్టెంట్ సిటీస్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. మరి అంతేగా, సి ఇటు సైడ్ ఉన్నవి ఈస్టర్న్ ఘాట్స్, ఇటు సైడ్ ఉన్నవి వెస్టర్న్ ఘాట్స్. విశాఖపట్నం అనేది ఇక్కడ ఉంటుంది, భువనేశ్వర్ అనేది ఒడిషా క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది. ఇవి రెండు కూడా ఈస్టర్న్ ఘాట్స్లోనే లొకేట్ అయి ఉన్నాయి కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అండ్ అరావలి రేంజ్ ఇస్ ది యంగెస్ట్ రేంజ్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. అరావలి రేంజ్ అనేది యంగెస్ట్ రేంజ్ కాదండి, ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ రేంజ్. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఏబిసి విల్ బి ది
ఆన్సర్. నెక్స్ట్, ఆ డార్మెంట్ వాల్కెనో అంటే ఏంటి అని అడుగుతున్నాడు. మీరు వాల్కెనోస్, దట్ ఈస్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఈ యొక్క పాయింట్ అనేది చూసుకోవాలి. డార్మెంట్ వాల్కెనో అంటే ఏంటి? జనరల్గా ఆప్షన్స్ని చూసి ఎలిమినేట్ చేద్దాం. వాల్కెనో ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ వాల్కెనో, నెక్స్ట్ వచ్చేసి డార్మెంట్ వాల్కెనో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టింక్ట్ వాల్కెనో. యాక్టివ్ అంటే ఎప్పుడైనా ఎరప్ట్ అవ్వచ్చు, దట్ ఈస్ కరెంట్లీ ఎరప్టింగ్. ఈ ఆప్షన్ తీసేద్దాం. డార్మెంట్ వాల్కెనో అంటే ఏంటి? ఎరప్ట్ అవ్వచ్చు అని చెప్పేదాన్ని డార్మెంట్ వాల్కెనో అని అంటాం. ఎక్స్టింక్ట్ అంటే ఏంటి? ఇంకా ఎరప్ట్ అవ్వదు అనేదాన్ని ఎక్స్టింక్ట్ అంటాం, రైట్? సో దీన్ని బట్టి వాడు ఏం అడుగుతున్నాడు? డార్మెంట్ వాల్కెనో అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అంటే వీటిలో ఆన్సర్ ఏది వస్తుంది? క్యాపబుల్ ఆఫ్ ఎరప్టింగ్. ఎరప్ట్ అవ్వచ్చు అని అన్నాం కదా, సో ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఎరప్టింగ్ అనేది ఆన్సర్. నెక్స్ట్, హూ డిస్క్రైబ్డ్ సి రాజగోపాల్చారి యాస్ ది కీపర్ ఆఫ్ మై కన్సైన్స్? ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మహాత్మా గాంధీ. సో సి రాజగోపాల్చారి పాయింట్ ఆఫ్ వ్యూలో సిఆర్ ఫార్ములా అనేది వస్తుంది 1944. ఇది కూడా మీరు చూసుకోవాలి. ఇండియన్ హిస్టరీలో భాగంగా ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. 2019లో అన్ని ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని ఇప్పుడు అడగడం అనుకోకండి. ఏపీ హిస్టరీని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డూ రిఫర్ ఏపీ హిస్టరీ ఆల్సో. నెక్స్ట్, ది ఫస్ట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ వాస్ ఏంటి అని అడుగుతున్నారు. ఆ టైంలో దట్ ఈస్ వాస్టాక్ 1 ఏ కంట్రీ అనేది సెండ్ చేస్తుంది? రష్యా ఈ యొక్క స్పేస్ ఫ్లైట్ని సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ది ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్? ఇనిషియల్ అంటే ఇది, ఫైనల్ అంటే ఇది. వీటి మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని ఏమంటామని అడుగుతున్నారు, రైట్? దట్ ఈస్ ఆప్షన్ బి, డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇది ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. దట్ ఈస్ డిస్టెన్స్ అని, డిస్ప్లేస్మెంట్ అని, వెలాసిటీ, ఫోర్స్, ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ ఆర్ టర్మ్స్ ఉంటాయి. వీటి డెఫినేషన్స్ అనేది మీరు చూసుకుంటే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్, గ్రాస్ అపియర్స్ గ్రీన్ బికాస్. గ్రీన్ అంటే గ్రీన్ కలర్లో గ్రాస్ అనేది కనిపిస్తుంది ఎందుకు అంటున్నాడు. ఇది మీరు కెమిస్ట్రీ ఆర్ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. బికాస్ విబ్జిఆర్ అని కలర్స్ మనకు ఉంటాయి, రైట్? ఈ యొక్క విబ్జిఆర్ కలర్స్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీరు చదువుకుంటే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది గ్రీన్ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి గ్రీన్ కలర్లో గ్రాస్ అనేది మనకి కనిపిస్తుంది. రిఫ్లెక్షన్ టాపిక్లో ఫిజిక్స్లో ఇది మనం చూస్తాం. నెక్స్ట్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటున్నాడు. దట్ ఈస్ జౌల్ అండి. అంటే ఫిజిక్స్లో మీరు కనుక కొన్ని పవర్స్ ఆర్ యూనిట్స్ తీసుకుంటే ప్రతి ఒక్క యూనిట్కి ఎస్ఐ యూనిట్ అనేది ఉంటుంది, సిజిఎస్ యూనిట్ అనేది ఉంటుంది, రైట్? ఇవి 2 యూనిట్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఎస్ఐ యూనిట్ అడిగాడు కాబట్టి జౌల్ అని పెట్టాం, ఓకేనా? ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ పొజిషన్? పొజిషన్ చేంజ్ అవ్వడాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మోషన్. అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి చేంజ్ అవ్వడం. దీని యొక్క డిస్టెన్స్ ఏమంటాం? దట్ ఈస్ షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అంటాం. దీని మధ్య దూరాన్ని ఏమంటాము? డిస్టెన్స్ అంటాం, రైట్? నెక్స్ట్, ది షార్టెస్ట్ పాత్ బిట్వీన్, ఇది ఇందాకే చూసాం, ఆన్సర్ ఈస్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఇండియన్ సర్వే ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2017 విచ్ స్టేట్ హ్యాస్ షోన్ హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ బాడీస్ విత్ ఇన్ ది ఫారెస్ట్ ఏరియా అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర. రీసెంట్గా ఈ యొక్క 2021కి సంబంధించిన రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవాలి విత్ ఎ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అనేది మిస్ చేయకుండా చూడండి. నెక్స్ట్, వాట్ డస్ ఈపీఏ స్టాండ్ ఫర్? ఈపీఏ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్, అరేంజ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ కదా. ఇక్కడ ఏం అడుగుతున్నారు? అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ పెట్టాలి. ఫారెస్ట్ ఏరియా అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్. ఫారెస్ట్ ఏరియాని స్మాల్ టు బిగ్లో అరేంజ్ చేయమని అడుగుతున్నాడు. ఇది ఫారెస్ట్, దట్ ఈస్ సర్వే. ఇందాక మనం ఏదైతే చూసామో ఆ సర్వే కనుక మీరు చదివితే మీరు యొక్క క్వశ్చన్ అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక అండ్ దెన్ ఒడిస్సా. సో ఏబిడి అండ్ సి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ది లైక్లీ ఇంపాక్ట్ ఆఫ్ నైట్రోజన్ పొల్యూషన్. నైట్రోజన్ పొల్యూషన్ వల్ల ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు, రైట్? జనరలీ పొల్యూషన్ అంటేనే బయోడైవర్సిటీకి ఎఫెక్ట్ ఉంటుంది, రివర్స్ అండ్ సీస్కి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ ఓజోన్ డిప్లీషన్. ఓజోన్ డిప్లీషన్ ఎందుకు? నైట్రోజన్ అంటేనే నైట్రోజన్ డైఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, యాసిడ్ రైన్కి ఇదొక రీజన్ కదా. సో ఇది కూడా ఒక రీజన్ ఫర్ ఓజోన్ డిప్లీషన్. సో ది ఆన్సర్ ఈజ్ ఏబిసి. జనరల్గా గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఏదైనా అప్లికేషన్ పార్ట్ అడిగాడు అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లో అన్ని ఆప్షన్స్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్?
నెక్స్ట్ అరేంజ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఇది నాకు చూసాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ హ్యాస్ గివెన్ ఎ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్? ఎప్పుడు ఇచ్చారండి? 2019లో ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్లో భాగంగా అనుకోండి, పాలిటీలో భాగంగా అనుకోండి, ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అది ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 370, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హుద్హుద్ ఈజ్ అ డాష్ దట్ అకర్డ్ ఇన్ ఏపీ ఇన్ 2014. ఇది కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా గుర్తుంటుంది. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సైక్లోన్, రైట్. నెక్స్ట్, విచ్ రెనైజెన్స్ సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ది సన్? సన్ చుట్టూ ప్లానెట్స్ మూవ్ అవుతాయి, దట్ ఈస్ రెవాల్వ్ అవుతాయి అని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఆప్షన్ 1, కెప్లర్ అండి. కెప్లర్ థియరీ అంటాం. మీరు కెమిస్ట్రీలో భాగంగా ఆర్ సోషల్, దట్ ఈస్ సోలార్ సిస్టంలో భాగంగా ద యూనివర్స్ అని టాపిక్ ఉండేది, దానిలో భాగంగా చూసుకుంటే ఈ యొక్క టాపిక్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి కూడా సేమ్ ఎగ్జామ్, సేమ్ పేపర్ ఉంటుంది. సో ఈ యొక్క పేపర్ని మనం ఈరోజు సాల్వ్ చేసాం. ఈ యొక్క పేపర్ పీడిఎఫ్ అనేది మీకు ఆయుక్త ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో దట్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ రివైజ్ ఇట్ లేటర్. ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. ఆయుక్త ఐఏఎస్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. దట్ ఈస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి క్లాసెస్ June 30th స్టార్ట్ అవుతాయి. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన జనరల్ సైన్స్ ఏదైతే ఉందో పార్ట్ బిలో, దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా జూలై నుంచి స్టార్ట్ అవుతాయి, రైట్. జూలై 1st వీక్లో ఈ యొక్క క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ టు కాల్ ద నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆర్ 9966059899 కానీ 9966509899 నెంబర్కి కాల్ చేస్తే మీరు డీటెయిల్స్ అనేది డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో.